మతి ఎందగంగ మానకపరి ఎందుకంగదేవి సర్వచండాల విడవాపే సత్యవే గంగదేవిని ఎదురును ఎత్తనమ్మా గంగ విధన మరి ఇట్ట ఉండంగనమ్మా మరి గణపతి ప్రార్థన మరి ఎట్ట ఉన్నది ఆదిగోన గణపతి ఆదిగోన గణపతి జ్ఞానందామృతి గణపతి గణపతి ప్రార్థన మరి ఎట్ట ఉన్నదమ్మా మరి వికన్నంటే చుండవాడే కూర్చొని వికన్న కుందిరి వనలు ఎత్తే వికన్న లేని బిట్టు వరణమేమి పండుకుంటే వికన్న బామరాది పరవడమ్మా పార్వతి కుమార 10,000 వస్తే నార్తి నీకు కథల జాతరాలు మరి గిట్ట ఉండంగా మరి అటువంటి బీరయ్య కథ అటువంటి చరిత్ర మరి ఎట్ట ఉన్నది అలనాడు దేవలోక పట్ట వెళ్ళే దేవక్తుడైనా దేవక్తుని భార్య దేవక్తురాలు దేవక్తురాలు గర్భాన ఆటమడి చల్లడి కానుగుల్ల సర్దు బల్ల నారింజతోటి వచ్చిన నారింజ బల్ల నడ్ల వంచి పెడితే ఒక్క కొడుకు జన్మ ఎత్తినాడా మరి కొడుకు పేరు నరభూతని పేరు పెట్టినారు 7 ఏళ్ల కొడుకైన తర్వాత సత్యనాడు కొరిమిట్ట కొడుకు వెనుక మరల ఏడ్చి బిడ్డలేదని చెప్పి పుట్టబూదులు చేసి సూర్య నమస్కారం వాళ్ళు చేసినారా మరి సూర్యవరాన పట్టింది బిడ్డ పేరు సూరమ్మదేవని పేరు పెట్టుకున్నారు అప్పుడు దేవక్తుడు 5 ఏళ్ళ అటువంటి బిడ్డ అయినప్పుడు అవయ్య ప్రాణమైనది ఆ సూరమ్మనైనా నరాపోతే ఎప్పుడు అటువంటి సాది పెంచి పెద్ద చేసినాడా సాది పెంచి పెద్ద చేసినాడు అలనాడు నాయన సెల్లు పెరుగుతుంటే అటువంటి సెల్లుకు పెళ్లి చేస్తే నాకు అటువంటి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి అప్పుడు సెల్లుని ఇప్పుడు బయటకు దాడిచ్చినాడా అప్పుడు 5 ఏళ్ళ బిడ్డ అయినప్పుడు అటువంటి శంకరుడు కళ్ళ చూసి పూల ఉట్ట పూజ బ్రహ్మణ సూరము భర్తని చేసినాడా అలనాడు సూరమ్మదేవి వచ్చి సూర్యనారాయణ పట్టం కట్టుకొని అప్పుడు అటువంటి బతుకు బంగారం ఇవ్వండి ఏకుండా పదార్థం ఉన్నది కానీ సంతానం లేదని సూరమ్మదేవి ఏమి చేసినాదా ఎండి కొండ కాల పెడతాడు వెళ్ళిపోయినప్పుడు సూరమ్మ 33 గొడ్డ దేవతలు సంతానం ఇస్తాడు నాకు సంతానం ఎందుకు ఇవ్వడం చెప్పి సూరమ్మ వెళ్ళిపోయినప్పుడు అప్పుడు శివశంకరుడు కళ్ళ చూసినాడా అబ్బా సూరమ్మ ఎండి కొండ కాల పెడతానని చెప్పి అప్పుడైనా వీరభద్రుని పటమార్చి బీరే పొట్టు అన్నాడు సూరమ్మ గర్భాన బీరే ఎప్పుడు కొట్టినాడు నరాభూపతి అయ్యయ్యో నా చెడుతెల కొడుకు మేనల్లుడు కొట్టిండా నా అటువంటి 7 బిడ్డలకు ముఖ్యమండి అయితేనని చెప్పి బ్రాహ్మణేజం కట్టి అరుగులు ఎప్పుడు తప్ప చెప్పినాడా అప్పుడైనా అటువంటి కన్నది సూరవ్వ కడికి లెక్కప్ప చెప్పింది అప్పుడు కటిక వాళ్ళది కజ భగవంతుడు ప్రణిత ప్రాణం పోకపోయినా మర్రి మీద భగవంతుడు ఎప్పుడు ఉన్నాడాట మర్రి మీద భగవంతుడు ఎల్ల పట్టం లోపల జగదేవి మహంకాళి అక్కమంకాళి శిలచంద్రమ్మ 7 కొట్టుకురులు ఇలకోటి మందరు కొట్టుకొని రాగల్ల మీద మంద ఎప్పుడు వచ్చినాదా రాగల్ల మీద మంద వచ్చినప్పుడు మర్రి పళ్ళకు మంద మరి దిగు వచ్చినప్పుడు అత్తమాదివారం అమ్మటల్ల అక్కమ్మ గుంగుల భగవంతుడు ఎప్పుడు దొరికిండో అక్కమంకాళి గుంగులు దొరికితే కొడుకు వరుస అనుకున్నది మరి పెరుగుతుంటేనే మొత్తం అనుకున్నదా తమ్ముని ఎత్తుకొని వచ్చి మేడల మీద పెంపదర చేసినది
12 ఏళ్ళ భగవంతుని మేడల మీద పెంపదార్థమైండు 12 ఏళ్ళ నాడు ఒక్కతోడు గొర్రెల మంద కాడికి వచ్చినాడా మరి గొర్రెల కళ్ళ చూసిండు బొయ్యిల కళ్ళ జాయిరాల కళ్ళ చూసిండు రారా తమ్ముడు లోగిళ్ళకి వెళ్ళిపోతాను అక్క నేను అటువంటి గొర్రెల మంద కాత్తని ఇంటికి రానన్నాడు ఒరే తమ్ముడు వీరయ్యా బతుకు తక్కువ లేదు బంగారం తక్కువ లేదు తమ్ముడా ఎన్డీఏ గుండా పదతో రాజ్యదేశం మనకున్న తమ్ముడ తొడ మీద బల్లె పెట్టి రామరామంట రాజ్యమేలు వంటి అక్క నేను గొర్రెల మందిగా తన రాజ్యమేలని ఇంటికి రానన్నాడా 7 పోయి 7 దారాల చేత భగవంతుని పెట్టి తమ్ముడా పైలవని భోగన్న పైలవని చెప్పింది ఒక్క తల్లి గర్భాన్ని పెట్టుకుని ఒక్క తల్లి పిల్లలు కూడుండు అన్నదా భోగన్నదిలో తమ్ముని పెట్టి అక్క మంకాలిలోకి వెళ్ళిపోయినదాట మంద మీద దేవుడు వీరయ్యా మంద మీద దేవుడు వీరయ్యా కావాలన్నాడా ఆకన్న పోకన్న చూడనయ్యా పైనరికంతా ఎకంకరాలు జోగయ్యా 7 బయలు 7 జాయిరాలయ్యా సంతను కూడా 15 మంది ఏనో మంది మందర కట్టారా అటువంటి భగవంతుడు ఎప్పుడు మందరు కాస్తామన్నాడా భగవంతుడు ఎప్పుడు మందరు కాస్తామంటే మరి అటువంటి భూమి తొనబట్టింది కారణంలో కన్నకోల పుట్ట మీద భగవంతులు అమ్మడు అని భారం డేరే ముందుకొని అలా నాడు నేసిన 66 హెత్తనలో కూడా రచ్చవేల కమ్మిడైనా వాళ్ళ కింద పుట్ట మీద ఎప్పుడు కూర్చున్నాడు కూర్చున్న భగవంతునికైనా చల్లదనం పెరుగుదనం ఎత్త ఉన్నాడా చల్లదనం పెరుగుదనం ఎత్త ఉన్నాడు అటువంటి జంగాల పెద్ద మనతులైన అటువంటి అయ్యలంగా ఆచారం మునేశ్వరులైన తొవ్వంటి పోతామంటే అందరి పిలిచి పెరుగుదానం చల్లదానం ఎత్తామంటే కొడుక పెళ్లి గారు వారి చేత మేము దానం తీసుకోమన్నారు అప్పుడు పుట్ట మీద భగవంతుడు ఏమంటే ఆలోచన వేయనాడాట మరి సీమ చూడను మాట చూడను మాణిక్యం చూడబున్నది అయ్యయ్యో నాకు పెళ్లి కానీ పెద్దరికంటే కళ్యాణం కానీ కారణాతం ఏంది 7 బయలు భయం వల్ల 7 దారాలు భయం వల్ల ఉన్నారా భయం వల్ల మందిని గత బాబరగది కమ్మని చెప్పి 6 జాతి దేవుడే గొల్లకి కాబెట్టరా 6 జాతి దేవుడే గొల్లకి కాబెట్టరా స్వామి యోగాకి గెలో ఎడబోతా ఉన్నాయా పెద్దవాడే బోయిడే పోగన్నరా బోయిడే పోగన్నరా శివోనందో పెట్టరా అరే పెద్దోడా అరే నడిపోడా ఈ పిలుపులు ఎక్కడికి కావచ్చురా అరే మన అటువంటి సాయంకుల వారు చూసినా పుట్టమే కూర్చొని అయ్యల్లో అవ్వాల మొత్తుకుంటాడు మరి మన భగవంతునే ఉన్నట్టున్నాయి మరి ఏనాడు మీరు పాలవాడి కొట్టినా పగవాడు కొట్టినా ఇతుడు కొట్టినా చెత్తడు కొట్టినా దున్ను దుష్పాన్ని వడిగొట్టవచ్చు అక్కడికే వెళ్ళిపోయి అటువంటి చూస్తున్నా ఎక్కడికి వెళ్ళిపోదాం ఆడదాకా బేనా పెద్దోడు పోలే పొగన పెద్దోడు పోలే ఎందుకు పోలే అంటే పెద్ద పెద్దరికము చెప్పులే కావడి ఎత్తన ఎత్తే మీది నీళ్ళు అడుగుమంటి అందుగురించి పెద్దవాడు నువ్వు అక్కడ దాకా వేర్చుకరా పో పోగన్న మీరే దగ్గరికి అయ్యా తల్లిన పోగన్నా దౌడల మీదారా తల్లిన పోగన్నా దౌడల మీదారా తాగుడు కల్లాకు తండం చెప్పురా మిఠారో చాలే మేడే గుంటూరా అనుకుడ పోగన్నా అనుకుడ పోగన్నా స్వామి దగ్గర రానే వస్తాడా శనార్థి మీరప్ప శనార్థంటాడా హల్లోకి కోరి దొడ్డని మొగరా శనార్థి మీరప్ప శనార్థంటాడా అన్నా పోగన్నా అల్లోరి తిక్కోరి దొడ్డోరి ముగ్గురు అంటే అట్లేమన్నట్టు అంటే అల్లోరి తిక్కోరు అంటే చూస్తాం అచ్చులకు పోటలకు చూస్తాం మన చుట్టాల బంధువులకు మరి దొడ్డోరి ముగ్గురు అంటే చూస్తాం మరి పెద్ద మనుషులకు మరి అటువంటి శనార్థి అనేది నీకు ఒక్కనికే తమ్ముడా శనారతి శనార్థి అంటావు అన్నా మరి అటువంటి నేను చిరాక దానికి వేసే దండం పెడతావురా ఎడవ చేత దండం పెట్టినా ఎడవ చేత దండం పెట్టచ్చునా అత్తగారు ఆచారం చేయి ఎందుకొరకు అట్లా ఎందుకొరకంటే చూస్తాం మనం అటువంటి మందం రాసుకుంటున్నాం ఉన్నప్పుడు చూస్తాం నా మళ్ళీ ఏం చేస్తుంది మరి బుడ్డిలో దువ్వు పోసుకొని ఆ బుడ్డిలోని దువ్వు పోసుకొని వస్తుంది వచ్చినాక ఏం చేస్తుంది నా మళ్ళీ మరి అటువంటి చూస్తామని తీయమవుతుగా డొల్ల కుట్టుకొని డొల్ల దుబ్బ పోసుకొని తాగుతా ఉంటా కొనుగోలు పెద్ద మనిషి ఆ మందకండి వెళ్ళిపోతాడు మరి కుడి చేతు అటువంటి గుడ్లు ఉన్నాయి కాబట్టి ఎంగిలి చేయి కాబట్టి ఎడమ చేతు శనార్థి అంటే తప్పు పట్టుకోవడానికి గట్లనా అన్నా వింటవా అన్నయ్యా నీవే అన్నయ్యా నిన్న కారణం చెప్పమంటావా అన్నయ్యా గొర్రెలు అటువంటి చూస్తాం
మరి అటువంటి పిల్లలకు ఊడిపెట్టాం మరి గొర్రెలు చుట్టాం పాలు వింటోళ్ళం ఎందుకు పిలిచినావు తమ్ముడా అన్నా పోగన్న పెళ్లి గాని వాడి మందన కట్టే పోగొరది కమ్మి అంటారు పెళ్లి గాని పిల్లగాడు పంట చెల్లెకెళ్ళిపోతే పంట చెల్లవన గణపతి పని నాడబారిపోతుంది కుర్వా గుల్ల గుల్ల గుడ్డ పిల్లగాడు మర్రు గోలి కత్తి చేపట్టి మందమైన రేతులు కొడితే ఆడు 1 లక్ష మంది ఏది కమ్మి అంటారు మరి గౌన్ల గుల్ల గుట్ట పిల్లగాడు మన మీద మిద్దెత్తే అడవన మీద కల్వారదాట కాపిరెడ్డి పుట్టుక పుట్టే పిల్లగాడు సీటెక్కి దాటబట్టి గుంతమట్టి గొలుతూ వెళ్తే పుట్టికేది కమ్మి అంటారు మరి పెళ్లి కాని వాళ్ళము మీరు భయం వల్లే నేను భయం వల్ల మందనకొస్తే పోబరది కమ్మి ఉంటది అన్నా 1 లక్ష మంది అక్క మంకాలు మంద మీ చేతులు పెట్టి ఇడికెళ్ళి తరణగలి ఇరిపెట్టం అక్క మంకాలతో చెరువు తీసుకొని 4 రాజ్యాలు నవకొండ పురతం భారత రాజ్యము 12 నాడు తిరిగి మంత కంపలు పోయి మగం చేస్తా కంపలు వేస్తాగని తీసుకొస్తా నీకు నాకు పంచపడి చేయరాగన్నా మరి పంచపడ బ్రాహ్మణులు కత్తరా అన్నయ్యా సవ లక్ష మంది అటువంటి మాకు అప్ప చెప్పి నువ్వు అటువంటి అక్కమ్మకాలు వేడి వెళ్ళిపోయి పిల్ల తీసుకుని పెళ్లి చేసుకుని వస్తానని తమ్ముడా మరి ఆ చేసుకున్న పిల్ల నీకా నాకురా ఇట్లా మాట్లాడుతూ అన్నయ్యా తెచ్చుకున్న పిల్ల నీకా నాకంటే పోనే పోకపోతే రానే రాకపోతే తొలతందు బుక్కల కంకంతా రాసినట్టు తెచ్చుకున్న పిల్ల నీకా నాకంటే ఏమన్నట్టు బాగా కోపం వచ్చిన తమ్ముడా తెచ్చుకున్న పిల్ల నీకా నాకంటే బాధపడకు మరి అక్కమ్మకాలు పెళ్లి చేసుకుని వచ్చి అక్కమ్మకాలు చేతులు పెట్టి మందకాడికి వస్తావు మందకాడికి వచ్చినాక ఆ పిల్ల చూస్తావు నీ చేసుకున్న పిల్ల ఆ మందకం పెట్టుకుని వస్తుంది వచ్చినాక చూస్తావు మరి ఆడ మందకం పెయిన్ ఎత్తా మరి ఆ గొర్రె పాలు వింటున్నా ఆయన గొర్రె నాగొట్టమంటే అప్పుడు నీ మాట వింటదా నా మాట వింటది మెడమట్టు అంటే అక్కడ నీ మాట ఏంటది నా మాట ఏంటది చూస్తావా ఆ జాగిరాలకు మరి అది చూస్తావా గంజలు పోస్తానికి ఆ మడదు గుంటలు తక్కువ అంట అప్పుడు నీ మాట వింటదా నా మాట వింటదా ఇది జాగిరాల కమ్మలు రోజు మడ గుంట తక్కువ అంటే అక్క నీ మాట ఏంటది నా మాట ఏంటది అందుకొరకు నీకా నాకా అన్న వింటవా అన్నయ్యా పొద్దున దాకా ఓ పిల్ల సేనుగా పోతే సేనుని పిల్ల ఇంటికత్తే ఇంట్లోని పిల్లమంటేవా పొద్దున దాకా ఓ పిల్ల సేనుగా పోతుంది అటువంటి పీనకాడ అటువంటి కాపు కూడా ఏమి చేస్తాడు మరి ఒత్తుపోయిదైనా అందరితోనే కలవ అటువంటి ముందు కోసుకోపోదు వెనకనక పోతాడు ఏమో కూలి తీసుకుంటలేవు కొయ్యి వంట లంజన పడాలి లవకన్న పడాలి మరి అటువంటి ఇంటికి అత్తనేమో వారి అటువంటి భర్త ఏ పని చెప్తే ఆ పని చెయ్యాలంటవా పర్వాలేదన్న మీకు పెళ్లి మీద ఎప్పుడైనా ఉంటే కాంతల విన కాయసు పుట్టేది ఉంటే ఇన్నట ఇద్దరు ఉన్ని కనబోలు ఇన్నట ఇద్దరు బతుకును నన్ను 4 కుల బాంధవులు ఆ కులం పిల్ల తీసుకొచ్చి నేను పెళ్లి చేసుకుని వచ్చినాక 7 మీరు శుభదేవులు అగ్గం చేస్తా వచ్చేదాకా 1 లక్ష మంది పైలమని బోయిల కప్ప చెప్పి తమ్ముడు మీరయ్యా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతా కానీ నువ్వు అటువంటి మంద కాడ ఉన్నప్పుడు మామూలు శరీరం అడగొట్టలేదు శత్రువు అడగొట్టలేదు ఇతుడు దుండి దుష్మాని అడగొట్టలేదు నువ్వేయడం అనేది కాయదు ఉంటే చూస్తావు మరి అటువంటి కొట్టనోడు కొడతా తిట్టనోడు తిడతాడు పాలివాడు పగవాడు మన మందం దోసుకపోతాడు తమ్ముడా నేను 1 లక్ష మంది సగం పక్క కాలు పెట్టుకొని వెళ్ళిపోతున్నా వెళ్ళిపో లేకపోతే కరుగుకుల తొక్కమంట మలుచుకుని ఆ బూడిద వండు అంటావా పర్వాలేను భగవంతు రారాని గోపాచిన్యం సత్తన వరదూడే సరిరయ్యా సత్తన వరదూడే సరిరయ్యా ఉడి మీ సమ్మె ఉడి పెట్టేరా వరవసాది భగవంతు ఉడి మీ సమ్మె ఉడి పెట్టేరా ఉడ్డి రారా ఎత్తు పాలవంటీరా పల్లవైతే పిండివాడు ఆరా కొడుకు ఆ దేవిన మంద పట్టువన్నాడా సూర్యుడన మంద చూస్తా ఉండాలి చంద్రుడన మంద చెదిరాకుండాలి పెద్ద పుల్లార వెళ్తా ఉన్నాడా పెద్ద పుల్ల పిలిచేరా పెత్తన పిలిచేరా గుడ్డలు పిలిచే గుర్తా కావాలి పెడతా ఉన్నాడా నక్కల నస్కూర బంటారైతేరా ఓ తోడ కావాలి పెట్టేరా తోడలు పిలిచేరా దొరతాన పిలిచేరా ఒరే మంద మీద దేవుడు మీరయ్యా కావాలి కూడా పెడతా ఉన్నాడు ఓయమ్మా మాట విన్నా అటువంటి భగవంతుడు గుడి మిసమడి పెట్టి గుడ్డు ఎరేసి ఆ దేవి నా మంద అటు చూడ నా మంద చూస్తా ఉండాలి మరి పెద్ద పుల్ల పిలిచిండు పెత్తనం ఇచ్చిండు గుడ్డలు పిలిచిండు గుర్తుగా కావాలి పెట్టిండు స్వామి పక్కన అటువంటి మంద కావాలి పెట్టుకున్నాడు నీతో ఏం కాదు పోగన్నా నీ మంద నువ్వు కాసుకుని ఆ సగం పక్క మందను నీ అటువంటి కొరగొండ ముర్గాలు కాస్తాయి అన్నాడు ఆడికెళ్ళి భగవంతుడు దేవుడు మరి అయ్యల్ల పట్టంతో పట్టుకున్నాడాట ఆ దేవుడు సత్తన్న వరదుడు సామిల్లా వీరయ్యా సత్తన్న వరదుడు సామిల్లా వీరయ్యా ఉన్నాల బుడగాల ఓలా రామేశ్వరా శివనగా బెత్తము చేతులు రాబట్టేనా ఆ ఉల్లా బొగార అంబొద్దు మేకల్ల
చెంబొద్దు కోడలే దేవుడు పోతా ఉంటేరా దేశమల్లా ఎలుగోను సాయి పోతా ఉంటేరా మండపాల ఎలుగోను గట్టుకోబరిన గన్నెల్లో దాటేరా చెట్టుకోబరిన సేవంతోరెళ్ళేరా ఏగుదమ్మన దేవుడు ఎక్కడంతా ఉన్నాడా అయ్యల్లా పట్టాము పనవాటి భాగము పనవాటి భాగము దేవుడత్తా ఉన్నాడా తోటకు దేవుడత్తా ఉన్నాడా ఓయమ్మ భగవంతుడు కాసుమా తోటకు ఎప్పుడు ఏరవచ్చును ఏ కుదమ్మన నేను అయ్యల్ల పట్టమతో మా అక్క వంకాయలు కొడుతుందో తిరుగుతుందో అనుకున్నాడు కాసుమా తోట కత్తియాలన్నాడు నేతిని 66 ముళ్ళది అత్తనే కోటి రచ్చ వీళ్ళ కమ్మిడి కళ్ళ కింద కొల్ల కొబ్బరి పెట్టుకున్నాడు లాతమాడి తోట పండుకొని ఉన్నాడాట దేవుడవా భగవంతుడు ఎప్పుడు పండుకున్నాడు స్వామి ఎలుగులు ఎక్కడ పోయినాయి పల్లెలనే చీకటైతుంది పట్టమంతా ఎలుగు కొడుతూ ఉన్నది ఎలుగు లేని పట్టని కొడుతాయి కడ లేని పట్టం కడ కాంతి కొడుతుంది మరి అటువంటి అయ్యల్ల పట్టం లోపల జయదేవి మంకాలి బంగారు తులవరం అవుతుందట మంకాలి దిగ్గుమంట దిగురుపడి లేచిందిరా సోదర పట్టం కట్టుకుని లేదని పట్టం లేకున్నా పగడి తిండి లేచుకొని పట్టాన్ని ఎవడన్నా దోసుకుపోయిన పట్టండా దాచి వల్ల దగ్గర పిలుచుకొని మేడలెక్కి చూడబట్ట చెప్పి రండమ్మ బిడ్డాల రామ రామ రండమ్మ బిడ్డాల రామ రామ ఓ దాసి బిడ్డాల రామ రామ దాసి తెల్లవరెళ్ళమ్మా దాసిలారా అపరంగి దాచి వల్ల చూడరాదు దేవా ఓ దాసిలారా కాదన పట్టం కట్టుకుని వచ్చండి లేదన పట్టము లేపుకుపోని వచ్చిండా అక్కడ తిడిలు వేసుకొని పట్టాన్ని ఎవడన్నా దోసుకుపోని వచ్చిండా రంగుతిరడుల మాలి ఎక్కి బిడ్డలారా మీరు ఏడంతరాల మాలి ఎక్కి చూసిరమ్మన్నదా మాంగాలియా రంగు దాచి మళ్ళీ ఎప్పుడు రంగుతుడల మాలి ఎక్కిండు మరి ఉత్తరం చూసిరు కూడా పట్టణం దచ్చనం ధనియాల కూడా తురుడుల్ల రాజ్యము పనవడి బల్లాని రాజ్యం 4 కాండాల వారు చూస్తే ఎక్కడ కనపలే పనవడి కాండ 12 అమ్మడ దూరం చూసే వరకు మరి కథమాతలో వండుకున్న భగవంతుడు ఆట ఆ దేవుడు దాచి వల్ల కన్నడ దగ్గర పెరిచింది ఆట ఆ దేవుడు ఆడికెళ్ళి దాచి వల్ల ఒక్క వంకాలి వేడి వచ్చిండు దాసి ఎక్కడ ఎవరు కనిపించిన బిడ్డ అమ్మా 4 దిశల కన్నా చూస్తాం ఎక్కడ వాళ్ళు కనవలే కానీ మరి పరమటి దిక్కు చూస్తాం మన తమ్ముడు బీరే వచ్చి ముత్తమావిడి కింద కూర్చొని ఉండమ్మా తమ్ముడన నీకు ఎవరిక దాసి అలకల కడారు 30 మట్ట బండారు సంచి మన తమ్ముడికి ఉంటాయి ఇతర లోకలకు ఎవరికి ఉండదు ఓ అలకల కడారు ములక లేక 30 మట్ట బండారు సంచి నా తమ్ముని తప్ప ఇతర లోకలకి ఎవరికి ఉండే మరి ఎన్నరాని తమ్ముడు ఎందుకు వస్తాడురా తమ్ముడు హక్క వంకలి గుండెలకు పిల్లు అన్నదాట జగదేవి మాంకాలికి నా తమని బయటికి వెళ్ళిపోయి తమని తోలుకొని లోకిలో రాకుంటే మరి రంగా నా తమనికి భోగం ఆడలు ఉన్నాయి భోగం వల్ల అడుగుల మందులు పెట్టి మలుపుకొని మేడలు వేసుకుంటే పనులు దగ్గర నా తమ్ముడు నా చేయి ఇక్కడ నా తమని బయటికి వెళ్ళిపోయి నా తమని లోకి రేపుకుంటున్నాని అది అక్క వంకాలి కాలిక దేవిరా కాలి కాలిక దేవీరా చెమ్ముత బుద్ధికాలు చేతులని వల్ల అవర కొజాబాయి బోకాగులాల బోకాగులాలు చేతుల వండగా వాడలు వెళ్ళే మాడలు వెళ్ళేరా లాలి మాడాలు దాటోతుండదా అయ్యో దేవా రాజు వాడలు వెళ్ళేరా మాడలు వెళ్ళేరా కసుంబాసాయి తోట బేటిగా తోట బేటికి రానే వస్తారా రకాడైతేరా కల్లా చూసేరా మాటాలంటాడా
నా కాళ్ళు కడుతూ చూస్తాను దేవుని దేవతల దెబ్బలు వస్తున్నారు ఇస్తున్నాడు ఒక మీద నిందలు వస్తాయి నేనే కాళ్ళు కడుక్కుంటూ చూస్తాను పట్ట మీ గ్రామస్తులు ఎవరైనా కాళ్ళు కడిగించుకుంటాడు అక్క సిద్ధ కాళ్ళు కడిగించుకుంటే చూస్తా పక్కనకి వచ్చిన పత్తికాలం బ్రహ్మంలో సిరిసి వలిసి వెళ్ళిపోతానని భగవంతుడు దేవుడు వీరయ్యా అక్క గడ్డాము రానే వస్తాడా భుజం మీది గొంగడి తీసేరా దాని మీదారా వస్తా ఉన్నాడా అక్క సిద్ధులా నీళ్ళు పట్టేరా అక్క సిద్ధులారా నీళ్లు పట్టేరా తాను కూడా గడిపోతున్నాడా పైదల్లు కుంటా ఉన్నాడా అక్కసులా నీ వల్లి పట్టేనా ఉన్నాడా అక్కమ్మ గరి ఇరుగు తిట్టి పొరుగు తిట్టి వాడ తిట్టి వంద తిట్టి చూస్తోళ్ళ తిట్టి రెండోళ్ళ తిట్టి వింటవా తమ్ముడా చూత తిన్నవాడు బుద్ధులు ఎందుకు పెద్దరనా తమ్ముడా చూత నా తమ్ముడు తిన్నవాడు బుద్ధులు ఎంత పెద్ద నా కాలు కడిగి నాకే మంగళాడు దింపిండు తమ్ముడా రా తమ్ముడా గల్లా తమ్ముడా రావయ్యా తమ్ముడా నా రాజా శేఖరా ఎరుజోగా తమ్ముని ఎడమ తంగారెత్తరా తమ్ముడా రా తమ్ముడా రాయగల్లా తమ్ముడా శివగల్లా తమ్ముడా తమ్మున్నెత్తో కొన్నదా మరి ఎండ కొట్టగుండరా పరిడాలా గుంగురా మరి తమ్ముని వీనికెళ్ళిరా అక్కగా పోకున్నదా లోగిల్లా నా వేడిగా రానబత్తా ఉన్నదా మరి సంది పొంది ఉడిచరా దబాజుల్లే వద్దరా మూలకున్న కుర్చీలా ముంగటెత్తా ఉన్నదా తమ్మున్నెత్తుకొని అక్క మంగళ భ్రమణాలు ఎప్పుడు రాను వచ్చినాదా ఆకలికిచ్చింది ఎవరో మధ్యలో దూపులకిచ్చింది గురుడు అది మధ్యగా ధూపదాపం తీర్చుకుని తమ్మి చజల కురి చేసుకున్నది రాక నా తమ్ముడు ఎందుకు కొరకు వచ్చిండో తమ్ముడ బీరయ్యరారా నా తమ్ముడా తమ్ముడ బీరయ్యరారా నా తమ్ముడా ఎన్నరాని తమ్ముడవురా నా తమ్ముడు ఎందుకంట వచ్చినవురా బీరయ్యా నిన్ను ఇవ్వాలి కొట్టినారు నా తమ్ముడు ఇవ్వాలి తిట్టిని చిన్ని సోదరా అయ్య సేనవాడు నిన్ను కొడితే నా తమ్ముడా చేతులు దీపిత తమ్మి బీరయ్యా తమ్ముడా సేనవాడు కొడితే చేతులు దీపిత ఊరు వాడు కొడితే ఊరులు పెట్టిత తమ్ముడా పాలు వాడు కొడితే పల్లె కారం కొడితే తమ్ముడా పోయి మరల పడితేనేమో జీతాలు పోతా అయ్య జాయిరాలు నిన్ను కడితే నా తమ్ముడా అయ్యా హంబల్లు మానుదారా నా తమ్ముడు ఎన్నరాని తమ్ముడవరా నా తమ్ముడా తమ్ముడా అగ్గి లేని మంద గడి మంద కుక్క లేని మంద గుడ్డి మంద తమ్ముడా ఓడి లేని మంద భోగం దక్కంగాడి దాని మందన అడవిలో వదిలిపెట్టి నువ్వు ఎందుకంటే వచ్చినవురా నా తమ్ముడా అయ్యా వచ్చిన దుద్దురురా నా తమ్ముడు అయ్యా మన కూడా చెప్పరా నాయ తమ్ముడా అయ్యా ఎందుకంటే వచ్చినవురా నా తమ్ముడా చిలికలాంటి ముఖం చిన్నవింది అవతలాంటి ముఖం మళ్ళీపోయింది కడగల్ల ముఖం కడ చిన్నవింది కారణమైంది తమ్ముడా నిన్ను ఎవళ్ళు కొట్టిని నాయి తమ్ముడా తమ్ముడా నేను ఎవరు కొట్టినరా ఇంత లొల్లారని నీ కొంపగా చూడుతోనే తమ్ముడని లొట్టి కాకి మొత్తుకుంటున్నాను చెట్టు మీద పిట్టలు లేచిపోయేటట్టు ఎందుకు ఎడతానవే నేను ఎవరు కొట్టిన వాళ్ళు ఇచ్చిన అన్న ఎవరు కొట్టిన వాళ్ళు ఇట్టిన ఎడతానవే రాకరాక ఇంటికి వస్తే చిలిక లాంటి మొక్క చిన్నవి అమ్మతలాంటి మొక్క మళ్ళీపోయింది కడగల్ల మొక్క కడిచింది కారణమైంది తమ్ముడా అక్క మాంకాలి సేను వాడు కొట్టలే చెట్టు వాడు కొట్టలే ఇత్తుడు చెత్తుడు ఎవరు కొట్టలేదు కొట్టినా నేను
చెప్పుకొని రాలే నన్ను కొట్టే మానవుడు లేడు కానీ వచ్చిన సంగతి చెప్తే ఇంటికెళ్ళి బయటికి వెళ్ళి నువ్వు అగో నా ఇంత కత్తి నన్ను బయటికి వెళ్ళమంటేవరా కాదు అక్క ఇంటికెళ్ళి బయటికి వెళ్తే నీ ముచ్చట చెప్తా బయటకు వచ్చారు తమ్మి వచ్చినవా ఈ దండి మీద పోయేటి ఏంటి ఈయనకంత ఈరజమే గానగంత గంటకిమే అవి ఎట్లున్నాయి అవి రెండు సత్తుపితో జరిగంగా ఆడుకుంటూ పోతున్నాయి అమరమందు పోయేటి వీక వీక గంటల విష్ణుడు కులం 18 రెక్కల గండావేరి పక్షులు అవి ఎట్లున్నాయి అవి రెండు జోడు జొక్కున్నాయి తమ్మి నేను మాట్లాడితే మాట మాట జోడు జొక్కున్నాయి అక్కమ్మ మాట మాట చూడున్నది కానీ అక్కలోనే ఎక్కడ దాయగల్ల అక్కల తోడుతో కావేతరా ఎన్నిటో ఉన్నాయా మాట మాట చూడుంది మాణికాని మాణిక చూడున్నది చెట్టు చెట్టు గుట్టకు గుట్ట చూడున్నది నాకు జోడు లేక పైన ఇరు లేక పైన అన్నది చూడవరా కళ్ళక పాయపెరా సాగిందాన ఉన్ను కూడా పెంచిందాన అవును కూడా నాకు అవ్వ ఎరకాలి లేదురా అయ్యయ్యరు కాలేదురా అందకాడ 7 పొగిలి 7 తగడాలు భయం వల్ల ఉన్నాయి నేను భయం వల్లే ఉన్నా భయం వల్ల మందిని అత్త బంగుని తక్కువ అక్క మంటారి నాకు పెళ్లి లేక రథం లేక పైన వింటవా తమ్ముడా నీవే వీరయ్యా పెళ్లి జోలి ఎట్ట దిత్తి తమ్ముడా ఒరి వీరయ్యా ఒరే తమ్ముడు వీరయ్య 7 పోయిలు భయం వల్ల 7 జాయిరాలే భయం వల్లే ఉన్నారు భయం వల్ల మందని కత్తే బాబు వరకది కమ్మి ఉన్నది పెళ్లి మీద ప్రేమలు పుట్టి కాంతల పోయినా కయసు పుట్టి వచ్చినవా ఒరే తమ్ముడారా తమ్ముడా తమ్ముడారా తమ్ముడా దయగల్ల తమ్ముడా సేమగల్ల తమ్ముడా తమ్ముడో తమ్ముడా పడుచు వాళ్ళు తమ్ముడా పరస్గా ముచ్చడా నీకు వెట్ట వచ్చరా పుట్ట పుట్ట తమ్ముడా నా మన్న వీదరా ఎయిలేత తమ్ముడా ఎయి రోగం ముట్టరా ముందుగానే పుట్టిరా ముచ్చల పోచవ్వరా దానికన్నా పెద్దదా సిటుకు రోగం ఉన్నదా ఎయిలేత తమ్ముడా ఎయి రోగం ముట్టరా మందరగాడి భక్తుడా ఇంటికి రా రాదురా కంచాన గంజిరా గంజి దాగ రాదురా మంచాన పడకరా పడక బండ రాదురా ఆసాల కిందరా మోసపోయే రాదురా నీసాల ఎరుకరా కళ్ళ చూడ రాదురా మా చిన్నాన కుడక మరుగుటూరు మారురా చుట్టరాదు తమ్ముడా మంగళింటి సౌరమా మర్యాద లేదురా ఆలి తోడు శోభదా శోభ చెయ్యరాదురా తమ్ముడారా తమ్ముడా అయ్యో అక్క మాంకారి నేను పెళ్లి చేసుకుంటే నీ గొర్రెల మందకి ఏమో సంబంధమే నేను పెళ్లి చేసుకుంటే నీ గొర్రెల మందకు చూస్తే అంట్లేని మంద అంట తగ్గుతుంది ముట్లే మంద ముట్ట తగ్గుతుంది మరి పెళ్లి జోలి తన మందమైన ఈ రోగం ముట్టింది తమ్ముడా మందని గాజే భక్తులు ఇంటికి రారాదే కంచన గంజ రాదు మంచన పట్టుకోమంటారా ఆ సల కింద మోసపోరాది మీసల కళ్ళు చూడరా ఆలి తోడు శుభ చేయరా వాళ్ళతోడు శుభజయాన్ని అలనాటి వాడికి పుత్ర సంతానం ఎట్టగలిగింది అక్క అలనాటి వారికి పుత్ర సంతానం ఎట్టాలంటే వాని వాళ్ళకు వాడే దొంగ ఎట్ట దొంగ అయిండు ఎట్ల దొంగ అంటే మరి ఇడుదరోడు మళ్ళీ అవతరుడు పోతే నడుమోడు పిల్ల ఎల్లయ్య చిన్నాళ్ళు అమ్మడతాయ మందని కట్టుకొని మరి అత్మనాత్రి పోయలేక మంద చెప్పి మరి లొగిళ్ళ కచ్చి భార్యతోనే కాపురం చేసి ఎగిలి వారంగా లేచి తల్లిపోరే గారి కాలు మొక్కి తాను ఎరుకు తను మండుకున్నాడు అలనాడు వారికి వాళ్ళే దొంగ మరి ఈనాటి వాళ్ళకి ఎట్టగలిగింది సంతానం ఈలాని వాడికి పుత్ర సంతానం అంటే మరి ఈనాటి వాడు కానీ నోటుకున్నాడు పెద్ద గొల్లగాడు 50 నెలలు కొద్దిగా పెత్తనం వస్తాయి 7 పెత్తనం ఎక్కడాది 3 పెత్తనం ముందర కొట్టు కాడుతాయి 7 3 చిన్న పొడి అయ్యి మరి అటువంటి చిన్న మందరు కట్టుకుంటారు మందరు కట్టుకొని మరి ఈనాటి వాడు ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చినట్టు ఇంటికాడ వండుకున్నంటే తెలియదు గొర్రకాడి పోడు మరి లేవయ్యా ఇంటికి వెళ్ళమంటే బయట పట్టాడు ఆంచెలు బయటలే దొడ్ల పట్టాడు 10 11 12 కొట్టే యాళ్ళకు సైకిల్ ఎత్తుకుని గొర్రకాడికి పోతారు ఈనాటి చరిత్ర కట్టున్నది ఆనాడు చరిత్ర కట్టున్నది తమ్మి అక్క మాంకాలి ఈనాటి వారికి ఇట్లా పుత్ర సంతానం కలిగింది కానీ అక్క నేను పెళ్లి చేసుకోవాలి నా పెళ్లి మీద ప్రేమలు పుట్టినాయి కళ్యాణం మీద కాయసు పుట్టింది కాబట్టి నా పెళ్లి కావాలక్క అమ్మడా పెళ్లి మీదే ప్రేమలు పుట్టే కళ్ళ మీద కాంతలు పడితే అయ్యయ్యో తమ్ముడా నాదై తమ్ముడా వచ్చేటి పొన్నాము కార్తీక పొన్నాము కార్తీక పొన్నాము కీర్తిక లగాలు బంగారం ఉదయకు బరణో దిక్కురా జోగి లగాలు నీకు ఎత్తారా ఇన్నుట విదారు వన్ని వందోరా ఇన్నుట విదార పత్తి వందోరా నన్నుట నలిగిల్ల కూర బంధువులు కూరం పిల్లను నీకు తెస్తారా
ఎత్తారా తమ్మడా ఎన్నిట ఇద్దరు ఉన్న కనపలు ఇన్ని ఇద్దరు పత్తి కనపలు నన్ను నాలుగులే కులా మందలు పెద్ద కురవాడు దేవుడు బాగయ్య కులం పిల్లని తీసుకొచ్చి వచ్చేడు పున్నాం కార్తీక పున్నాం కీర్తిక లగ్గం నీవు బంగారం పోతే వాడిని జోకి లగ్గం చేస్తా తమ్మి పిల్ల నాతివారి పిల్ల మానవారి పిల్లనే అది నాతివారి పిల్ల తమ్ముడా నాతివారి పిల్ల నాకు న్యాయం కాదక్కమ్మా నాతివారి పిల్ల పెళ్లి చేసుకుంటే లంగాన్ని అంటే లంగ కొడుకు అంటే బొసిడాన్ని అంటే బొసిడి కొడుకు అంటే కుక్కిడాన్ని అంటే కుక్కిలి కొడుకు అంటది ఆ మానవారి పిల్ల అయితే చూస్తావా మేకలకు కుల తరినా పడుతుంది గుద్దిన పడుతుంది దాని అంగిల్ అన్నావు నేను తిన్న మోక్షమే నా అంగిలను అది తిన్న మోక్షమే కాబట్టి నాకు మానవారి పిల్లే కావాలి తమ్మడా మనకు మానవారు లేరు తమ్ముడా అక్కడికి అబద్ధం ఆడతావు తల్లికి చూడరా అన్నదమ్ములు లేరుడా మనకు మానేవారా మనవారు లేరుడా మనకు మానేవారా మనవారు లేరుడా నాడు లేని చుట్టాలు నేడు ఎక్కడున్నారా తల్లికి చూడ అన్నదమ్ములు లేరు మనకు మానమావ లేరు తమ్ముడు నాడు లేని చుట్టాలా నేడు ఎక్కడున్నారా తమ్ముడా తల్లికి చూడ అన్నదమ్ములు లేరు మనకు మేనమావ లేరు తమ్మి నాకు అబద్ధం ఆడకే అక్క ఉన్నరే మేనోళ్ళు మనకు లేరు తమ్మి ఉన్నరే అరే చెవులు ముందు పుట్టా కొమ్ములు ముందు పుట్టారా చెవులే ముందు పుట్టాను కొమ్ములు పొట్లాడతాయి చెవులు పొట్లాడతాయి కొమ్ములు పోట్లాడతాయి అవును నీకెరికే నాకెరికే ఉన్నరే అక్క లేరని నేను అంటాను ఉన్నాడు నువ్వు అంటాను మరి ఎక్కడున్నారో చెప్తాను అలనాడు తమ్ముడు అక్క మా కాలనీ సవలక్ష్యం గొర్రెల మందిని కాసినప్పుడు శివుని విప్పల తోట వేపినప్పుడు శివుడు శంకడి వచ్చి నా బేడి వచ్చి అటువంటి శివ తోట చూసినావా మరి తోటంతా పాడి చేసినాడు సవలక్ష్యం మందకి 7 నెట్టం ప్రణాళిక కరువు అని దివనార్తి పెట్టిండు 7 నెట్టం ప్రణాళిక కరువు వచ్చాడు మందుని కొట్టుకుని నేలగొండ పట్టం వెళ్ళిపోయినా నేలగొండ పట్టం వెళ్ళిపోయినాక మానమావ చూస్తాం గడిగోడలు కామగురుజులు అన్ని పాడిపిడి పట్టం అంతా పాడిపిడి ఎత్తే నా బాధకు నా గాత మూతలేక అటువంటి చూస్తాం గొర్రె పిల్ల తీసుకుపోయి ఆ మంద మా కచ్చి కాడ కూర్చుని పెట్టి అటువంటి గొర్రెనంతా ఆహ్వానం చేసిన అంత దుడ్డి పెట్టి అటువంటి చూస్తాం గొర్రెలని మూత్రం పోస్తే అని మా చూస్తాం 7 బిడ్డలు మడి పెట్టుకుని అత్త కవలని తీసుకుపోయి నాలపోయిన గొర్రెలు పడ్డారు నువ్వు అప్పుడు చూస్తావు నువ్వు నాకు ఉత్తరం పంపినావు తమ్ముడా ఎల్ల పట్టణంలో వాన కొడతాను రారా అన్నప్పుడు మందుని కొట్టుకుని వెనక మరి వస్తా అంటే మరి అక్క మా కాయ చూస్తాం అత్త ఏం చేసి కమలాంతి దేవి పోతాడు అని బాగా సంబరపడతారు గుసగుస పెడతారని అరిగాడి గురిగాడి తెచ్చి భోగాన్ని పిలిపించి ముద్ర పెడదామంటే ఆయన అడుగు చూస్తున్నా మామన భూపతి రాజు పర్వత తాపల వద్దని అత్త కమలాంతం తీసుకుని అటువంటి కన్నగొట్టు వల్ల కన్న కమలాంతం తీసుకొచ్చి నా కాలం వేసింది అటువంటి కాలం వేసి కన్నదార వచ్చింది ఆనాడు నేను పోక నేను రాకపోతే నీళ్ళ నానుతున్నదే ఒరే తమ్ముడ మీరయ్యా మానవారి సంగతి నాకు ఎప్పుడు చెప్పినవా తమ్ముడ సవలచ్చ మందును కొట్టుకుపోయినాడు మీ ఆ మామ నారపోతే మీ అత్త కమలం చేసి చిన్న బిడ్డ కారకొట్టు వాళ్ళ కన్నే కమరా తీసుకొచ్చి నీ కాళ్ళ మీద కన్నదార పోసిందా మానవారి జోలి ఎట్టది ఎత్తివిరా తమ్ముడా నీ వల్ల నువ్వు గల పోతున్నట్టు నా గుండెలు కూలిపోతున్నాయిరా బీరయ్యా ఒరే తమ్ముడార తమ్ముడా తమ్ముడార తమ్ముడా మానవార శుద్ధురా నీకు ఏమి ఎరకరా తమ్ముడో తమ్ముడా నీ తల్లి పొట్టలా నువ్వు ఉన్న నాడురా నీ మామ నారదా కోలబంటి వీసవా ఎల్లకొండి వీసవా సూరగిరి పట్టవా ఇసం మట్టు కచ్చరా తమ్ముడో తమ్ముడా ఎడ్డు సూరవరా ఏ ఎరకలేకరా నీళ్ళు పట్టుకోనిరా అన్నగడ్డ వచ్చరా తమ్ముడు తమ్ముడా ఓ తమ్ముడ వీరయ్య మరి తల్లి సూరవల్లి నీళ్ళు పట్టుకుని అన్నగడ్డ వస్తే నువ్వు పుట్టి నేర్చిన పుట్టడం మంతరా పుట్టక ముందు నేర్చిన పెరిపడం మంతరాలు తల్లి పొట్ట నుండి పిరికడు యువతి పట్టి సెమ కొడితే సెమలు ఇల్లు సెమలు బోర్ల పడ్డాయి అయ్యయ్యో రావే అన్న అన్నందులో కత్తి అరిపిన కూర్చొని పెట్టి అటువంటి అన్నం తినమంటే మరి తానం చేసి అన్నం తినంటే బిందె పట్టుకుని సూరవ్వ నీళ్ళ గంట బయలుదేరింది అలనాడు తల్లి కన్నా ముందుగా ఎక్కలి ఎక్కడ మేము చేసినాము నా చెల్లె నీళ్ళు వేంది నీళ్ళు పట్టుకొని వచ్చినాక నన్ను అన్న తినమంటేనే పాపగారు నరబోతి 4 కొండ పట్టంది ఇంకా పారిపోయిండు తెచ్చిన విసపన్నం పెరుగన్నం సర్ది ఆ చూడబెట్టి వెళ్ళిపోయినాక మరి పిల్లు లేకముందు తల్లి పిల్లిని చదువుకుంది బాగా బ్రాంచనాకమని చదువుకున్నది తల్లి వచ్చే వరకు కర్రెకల్ల కస్తూరి పిల్లి అటువంటి పెరుగన్నందని పిల్లి చచ్చిపోయింది మరి తల్లి పొట్టు లోపల ఉన్నప్పుడు పుట్టిన ఎదురు పుట్టడు మంత్రాలు 2 అటువంటి బాంచనాక పిల్లి ప్రాణమైనగా 2గా అలేసుకున్నది
అలనాడు కన్న తల్లి వచ్చినాక ఏం చేసింది నా పట్టం అంతా అరగలిపినాడు చేసిందని చెప్పి కొత్త బట్టల మంత్రస్థానం అన్న పట్ట మంత్రాలు చేసింది పాపకారణ ముగ్గురు మంత్రస్థానంలో మంత్రం నీళ్ళు ఇచ్చి విశ్వ నీళ్ళు పట్టమంటే చెల్లి నోటికి చెప్పి అన్నది ఏమన్నాడు మరి వచ్చిన అటువంటి ఈ మంత్రస్థానం నీళ్ళు తల్లి నోటికి ఎప్పుడు అందించును మరి తల్లి ఆపద్యంగా నోటటువంటి నోటులో నోరు చాపి కాలు కాలు చాపినము సెగితే చాపి వచ్చి పికిట్లో పట్టుకోరి ఒక అవతన తల్లి పుట్టను ఒక అవతన కన్నగూల పుట్టలు ఉంచి వచ్చినాము ఆనాటికి నాటికి పావులో తెల్ల విశాలు అయి పుట్టినాయి యావగింజ పంటలు చెప్తే ఆనాటికి నాటి దవడకు పిప్పలు అయి పుట్టాయి మరి తల్లి పుట్టలకి వెళ్ళి బయట పడ్డాక ముగ్గురు మంత్రతనం ముడురికెళ్ళి పెట్టాము మరి తమ్ముడా మానమా కాని వాళ్ళు పంపినాము పాపకారి మేము వరుగులు తప్ప చెప్పినప్పుడు మరి మర్రి మీద తమ్ముడా నువ్వు నాకు దొరికినవరా ఎల్ల మానవారి సంగతి ఎప్పుడు చెప్పినవ తమ్ముడా ఒరే తమ్ముడా తమ్ముడా బోర తమ్ముడా నీ వల్లనే బురా నువ్వు కలియబోవురా తమ్ముడో తమ్ముడా ఈరవారి చక్కెర వారవాని గదు కదా ఆరవారి చక్కెర ఈరవాని గదు కదా తమ్ముడో తమ్ముడా నువ్వు బ్రాహ్మణోడవా నేను కాపుదాన్నిరా బ్రాహ్మణ కులవా పట్టు కులమన్నదా తమ్ముడో తమ్ముడా నీ తని పేరేమిరా నా తని పేరేమిరా నీ తని బ్రహ్మయ్యరా నా తల్లి శామరాయుడా నీ తల్లి సూరవరా నా తల్లి జామతిరా తమ్ముడో తమ్ముడా పిల్లలేక తమ్ముడా నిన్ను దాదుకున్నారా ఇవాళ రోజురా నీ వల్ల నువ్వురా కలిగిపోతున్నట్టువా తమ్ముడా రా తమ్ముడు దయగల్లా తమ్ముడా ఎడలేది గోపమా ఎగిరంగా ఎక్కరా తమ్ముడా రా తమ్ముడు దయగల్లా తమ్ముడా నీ వల్ల నా నువ్వురు కలిగిపోతానంటివా పిల్లలేక తమ్ముడు నిన్ను చదువుకున్నారా నువ్వు దొరికినాడు ఉరుకు బాలు వగిరా దూరంగా కాదినా అచ్చి బాలు వగిరా పొరి పావురంగా కాదురు బోర తమ్ముడా ఒరి మెడల మీనా కట్టెలు కట్టెలైన యజన ఏడేడోగా మేడలు ఇల్లాతో పోతున్నదా నా యొక్క లోగిల్లరా ఉండారాదు తమ్ముడా అస్తం వేసి ఏడాడి మేడలు ఎల్లదొప్పినప్పుడు భగవంతుడు కన్న చూసిండు అబ్బా ఇవాళ నా అక్క నన్ను ఎల్లగొడుతున్నా నేను రాజ్యం వెళ్ళిపోతా కన్నది సూరావు ఈ అక్కకు నన్ను దాదుకొని ఇచ్చినట్టు అయిపోయాను ఇవాళ నేను ఇక్కడ వెళ్ళిపోదునాని అక్క నా ఎక్కరావే నా అక్క అక్క నీ కాళ్ళు మొక్కుతానే నా అక్క అక్క నన్ను ఎల్లగొడితే అక్క నా ఎక్కువ ఏ రాజ్యం వెళ్ళిపోదు నా అక్క నాకు చిన్న వాళ్ళు నాకు లేరే నాయకు పెద్ద వాళ్ళు నాకు లేరు నాయక చిన్న వాళ్ళు లేరు పెద్ద వాళ్ళు లేరు నా నాతి బలగం నా నోడు లేడు మే నాతి బలగం నేను మావ లేరు నువ్వు తప్ప బలగం నాకెవరు లేరక్క నువ్వు నగలగొండ పట్నం అక్క నాయకు నువ్వు మంట పోతనక్క నాయక్క నువ్వు వద్దంటే ఊకుంటే అక్క నాయకు నువ్వు వెళ్ళగొడితే అక్క నాయక నాకు ముందు చూసుకుంటే బాయి గాతున్నదో వెనుక చూసుకుంటే సెరువు గాతున్నదా అక్క ఏ బయట పడు అన్నావు నాయకు మీరు ఏ సెరల పడుతునే నాయక్క ఇటువంటి దాన్ని విసిరినప్పుడే గొంతులు చేసి నొక్కి పెడితే బుక్కెట బాణం ఆకువనము ఆనాడు నా ప్రాణం చెప్పాను అక్క నా తమ్ముడ వీరయ్యరారా నా తమ్ముడా తమ్ముడా వీరయ్యాల నాడు అటువంటి మరి వీణ దొరికినాడు నేను చదువుకున్న తమ్ముడా ఇవల్ల మన వారి పట్టం నువ్వు పోతానంటే రారా అని గోబొచ్చి మిడలు వినగాస్తే ఇళ్ళ దొబ్బుతే గిదాగిద వెనుకొచ్చిన కాళ్ళు పట్టుకుని అక్క మానవారి పట్ట పొమ్మంటే పోతావా తంట పోకుండానంటవా తమ్మి నీకు నీ వారు లేరు నా తమ్ముడా నాకు నా వారు లేరు నా తమ్ముడా
నాకు నా వారు లేరు నా తమ్ముడా తమ్ముడా నిన్ను కన్న తల్లిదండ్రులు నీకు లేరు నన్ను కన్న తల్లిదండ్రులు నాకు లేరురా నిన్ను కన్నా అవయ్య కనికడికిలో దాపేసిన అన్నగా అవయ్య ప్రాణమే తమ్ముడా మరి మీద దొరికినాడు నాకొక చెల్లె ఉంటే ఇక నా చెల్లె ఇక్కడ ఉంటుందని ఎత్తి ఏ రాజవన్న ఇత్తనని అదపరంగా రాజుల మనవలు ఇచ్చిన తమ్మి నువ్వు లేకపోతే నేను బతుకపోనురా తమ్మి నీతోటి నాది బతుకు నా తమ్ముడా నాతోటి నీ బతుకు నా తమ్ముడా తమ్ముడా వీరయ్య నీతోడి నా బతుకు నాతోడి నీ బతుకు తమ్ముడా మనవారి పట్నం పొమ్మంటే పోతా అద్దంట పోకుండానంటవా మరి మనవారి పట్టు లోపల నా తమ్ముడా 300 గుర్రాలు ఉన్నాయి తమ్ముడు ఒరి వీరయ్య మనమా కింద 300 గుర్రాలు 3000 ఎక్కాల 400 గుర్రాలు 4000 ఎక్కాల గుచ్చరణ గుర్రాల పదులు ఎనకల గుర్రాలు 7000 ఎక్కాలారి ఏ కత్తి కింద అర్థమైపోతావురా నా తమ్ముడా ఎట్ట గెలిచి పోతావు తమ్ముడు ఒరి వీరయ్య అక్క మాంకారి నా ప్రాణం పోతాను నువ్వు బాధపడతానవా నా ప్రాణం నీకు ఎలాంటి బాధ లేదు మానమా దండు లోపల నేను గెలిచి వస్తా కొడి కొడతారా నుడి కంటారా నుడి కొడతారా నుడి కంటారా కొడి కొడతారా నుడి కంటారా నుడి కొడతారా కొడి కంటారా మొలవంటి పినగాలిగా మొగల వంటి బర్రె పిండారా కల్లవాలి కార్యాలు ఎగరగొడతా తాటికాయాల రేటు కలపండోరా ఎగరగొడతా అయ్యవ కల్లోనయ్య కల్ల కోడి కొడతా నూటి కొట్టి కోడి గంట చూస్తా మానవ దండంతా చూస్తా నసలెక్క నలిసి ముక్కలు పెట్టుకుని హచ్చి అంటున్నా బాధపడకు నా గురించి అయితే పంపి అక్క వంపు వైళ్ళ పొన్న వేసే బక్కతుడి వెచ్చ పొదల పడుకున్న బాకు పెద్ద పులెచ్చట్టు అవును తమ్మడా బాకు పెద్ద పులెచ్చు ఇది వంపు వైళ్ళ పొన్న దుడ్డు వెచ్చుగా తమ్మి అవును దుడ్డు లాంటి వాడు మా మామ పెద్ద పిల్ల లాంటి వాడు నేను రోడ్డు కాడ ఎరకబుక్కే కొడి పిల్ల ఎచ్చా మన మందు వేడి గండవేరి పక్షి ఎచ్చా రస్తమాని ఎచ్చు తమ్మి రస్తమాన్ లాంటి వాడు నేను కోడి పిల్ల లాంటి మా వాడు మా మామ తమ్మడా ఎన్ని చెప్పినా నా మాట వినవు మన వారి పట్టం పోతానట్టు నువ్వు అమ్మంటే పోతా అద్దంటుకుంటా అగో ఇంద్రా కోట్ల మాట పోసేపట్టు పొమ్మంట పోతే అద్దంటుకున్నట్టు ఏమన్నట్రా నీ మనసులో నాకు పంపిద్దాం లేదు కాబట్టి నువ్వు అమ్మంటే పోతా అద్దంటుకుంటా మరి ఊకో ఇక ఊకును అంటే ఎట్టుకోనాక పెళ్లి కాకుండా నీ కళ్ళు సలబడతాయి గట్ట కాదురా పెళ్లి కావాలి పెళ్లి కావాలి కానీ వాంతో ఎట్ట నెగిలేస్తామని నా బాధ నా గురించి బాధ పెట్టుకోకక్క పంపి నన్ను మరి పోతానంటవా ఇట్లే పోనా ఏమైనా పో పెళ్లి అయ్యేటోడు ఎట్లా పోవాలి పిల్ల కంట పెట్టాడు ఎట్లా పోతాడు పిల్ల కంట పిల్లగాడు పెళ్లి చేసుకున్నాడు కంటే సుట్టపడి పక్కపడి వచ్చి మంచిగా ఉండాలట ఇది వచ్చిన పెద్ద మనుషులు బొట్టు పెట్టుకొని జోరు జారిగా తయారు ఉండాలి కాబట్టి అక్క నన్ను పంపి నన్ను అన్నం తిన పెట్టి పంపి తమ్ముడా నీకన్నా ఎక్కువ నాకు ఎవరున్నారు మా యొక్క నంగారు లేవు ఎత్తా ఉన్నది ఓ పెరడాతోటి రెడీలుగా పెట్టేనా గడి వేడి తనాలు పోతేనా పెద్దవారి బియ్యము పేరు పొందాలంటారు సన్నవారి బియ్యము సొంతాలంటారు పీడేది అన్నాడు అన్నారే పెట్టేరా దేవుడు పొరిగల్లో నిండారా గురిచిండు దేవుడు గుండెల్లో నిండారా అన్న నిన్న దేవుడు మీరయ్యా అటుకుల మీదిరా పెట్టేను తీసేనా తయారు అవుతాడా పోతవయ్యా తమ్ముడా మనవారి పట్టాము తమ్ముడా స్నానం చేపించిన తయారైన అన్న తిన్నాం ఏ పోతాం కూరకి ఇంత మంచుకుంటే అందుకే మీరు పట్టణంలోకి ఇంత మంచుకుంటారా మనుషులు అందుకే అంటారు గొర్రెకాడ ఎండకెడతాను మనం నాంతాను కర్రెబడిపోయినా మేము అక్క కానీ ఒక ముచ్చట నేను మానవారి పట్టణం గిట్టే పోన్నానే మరి పోయి కింద ఒక్కొక్కరు బండ్లు వేసుకొని పోతారు మాదిగోళ్ళ కారు కాదురా మారుతి కారు వేసుకోపోతారు స్పెండర్ వేసుకొని పోతాను అల్సరట పల్సర్ వేసుకొని పోతారు కాబట్టి నాకు నీ కళ్ళనడక కారణత ఉండదు నాకేమన్నా పంపి తమ్మడా నిన్ను దాదినప్పుడు గుర్రాల సభల గుర్రాన్ని దాదిన కాళ్ళు నడకమనుకు అరుణాతమైంది తమ్మడా ఒత్తు వంకర విడితే లేదు కట్టుబడి సభ చక్రవర్తి 100 రూపాయలు కమ్మి కాదు గుర్రాల సభల గుర్రాన్ని దాని తమ్మడా
గుర్రాన్ని ఎప్పుడో తయారు చేసుకుని వెళ్ళిపోమన్న భగవంతుడు గుర్రాల శోభల కట్టిండు నాలుగాలు కడిగి నాగడందులే చూపున తిరుగురు ఉరికి చెప్పినాడు కొంగలాది కూర పామరాది పల్లము శివులతో ₹1,00,000 కలుగుతూరా మోపినాడా గుర్రం భక్తి నాకు తెలియదాయనా నా భక్తి గుర్రాన్ని గుర్రం భక్తి కలతో బంగారు తప్పు తెచ్చి ఇక్కడ బండారు తప్పుకలో పోచుండు ఆ గుర్రానికి తవరించి దండం పెట్టిండు స్వామి ఎక్కిన గుర్రం అన్నది పడబడ్డ బోళ్ళ బాచ్యంలో పడుతున్న పెళ్ళాడపోతే నా పేరు సవాస గుర్రాన్ని కాదని గుర్రం 4 కాలు దిగంటాడు బంగారు తప్పుకున్నాడు గిరా గిరా గుర్రం తిరిగింది కిల్లా కిల్లా గుర్రం నవ్వంగా దేవుడు నవ్వంగా గుర్రం నవ్వేరా గుర్రం నవ్వంగా దేవుడు నవ్వేరా దేవుడు నవ్వంగా అక్క మంగారు అక్క మంగారి కల్లా చూసేరా అయ్యో తమ్ముడా నాదై తమ్ముడు కట్టుకున్న సీరే వంకరా సీరే వంకరా వంకారున్నదా అమ్మడా కట్టుకున్న సీరంకున్నదా పెట్టుకున్న తిరిగి పేడెత్తి ఉన్నదా నిన్ను చూసి నేను ఎప్పుడు నవ్వలేదు గుర్రం మరం నా తెలియదు నా మరం గుర్రం తెలియదు అని బంగారు తప్పు తెచ్చి గుర్రం కాళ్ళకడ పెట్టి పిరికెట్ బండారు తప్పులు వస్తే ఆ గుర్రం ఏమన్నది మనసులా పాటుపడ్డ భూముల పాశ్చాత్య భూముల పడుతుని పెళ్ళినాడు రాకపోతే నా పేరు సవాసు గుర్రాన్ని కానీ గుర్రం నవ్వగా నేను నవ్వినా కానీ నేను చూసి నేను నవ్వినట్టు అంటే పాకానికి వచ్చిన పత్రిక వాళ్ళ సిరుసు వాళ్ళకి చెల్లిపోదు కాక తమ్ముడా గుర్రం భక్తి కల్లా చూసుకున్నావు ఇక పోయినా పోతామడా మన వారే పట్టము ఇట్లా వెళ్ళి వెళ్ళిపోవాలక్క నీ నోట నాకు మరి నా జీవనార్థి పెట్టు వెళ్ళిపోతా ఆడిబిడ్డ దీవెన వారి వల్లది కన్న తల్లి దీవెన గడప దాట తమ్మడం మరి ఒగ్గు వాళ్ళ దీవెన ఎట్టుంటది అరితమాన దీవెన ఉంటుంది కన్న తల్లి దీవెన ఎట్టుంటది ఆడిబిడ్డ దీవెన ఎట్టుంటది ఆడిబిడ్డ దీవెన పెట్టి సావని అంపమంటావు తమ్మడం ఒగ్గు వాళ్ళు ఏమి చెప్తారు చేతిలో కొండమరి పట్టుకున్నాడు సలదనడు వాడు దేవుడు మళ్ళీ సైనా ఉండాలి మల్లయ్యరా చల్లని కొండలా చంద మల్లయ్య లింగమైన రావు మైలారుడా లింగమైన వద్ద రాజు మల్లయ్య నిజేర కొంద మైలారుడా ఆరుడాయిరోని దేవుడు అనురా సూర్యుడ మైలారలింగావా ఇటువంటి ఒగ్గు భక్తులు కుటుంబం పట్టుకుని వస్తాడు నా సొంత సూర్యమంత్రాలు కళ్ళు చూస్తుంది ఒగ్గులు అన్నారమ్మని అప్పుడు గడికెత్తది చల్లబోతుంది కడుపు నిండా తాగినాక చుట్టాకి పోగ పెడితే అగ్గెత్తుంది ఆ చుట్ట తాగినాక నీ కొడుకు తెల్లగుండా బిడ్డ తెల్లగుండా దివిచి దూరాటి పెడతాడు ఒకవేళ నీ సొంత పాపాత్రాలు ఏమి చెప్తే అక్కడ ఒగ్గులు అన్న జగ్గింది రాగానే ఈ ఒగ్గులతో పెట్టుకుంటే పని ఉడవదని వాడత్తే చుట్టాకింటాడు పోగంటాడు అగ్గేమంటాడు చల్లవేమంటాడు ఇవన్నీ పెట్టుకుని నాకు ఐకిలెత్తిపోతాని అవతరండి ఇక్కడ జగ్గు సప్పడం కానీ ఇతరుడి లోపల పెట్టుకొని ఇంటికి దరవే అక్కడ తాళం పెట్టి గోడ దూరికి ఎగిలిపోతుంది ఒగ్గులు నచ్చి ఇంటి ముందర తలుపులు అట్టుకుని పెట్టుకుని అనుకుని లొట్టాలు డూపుతాడు అవుతాడు మళ్ళీ కలిపితే అయ్యో అన్నా ఆవా కైకిలు ఎందుకు ఊపుతానంటే ఏమి లేదంటాడు నేను సప్పుడున్నది ఇంటికి దరవే అక్కడ తాళం పెట్టుకుని అవతల పోయింది కైకిలు కంపగొట్ట ఉన్నాయనుకుని ఊపుతాను నేను పెట్టిన తలుపులు పెట్టంటే ఉండాలి దీని గలవ కంపగొట్టు ఉండాలి కాచగట్టకు వారి శిక్షకమ్మ నేను ఒక భక్తుడు సభని పెడతాడు మరి అర్థమాన దివనా ఘట్టం ఉంటదట ఆడిబిడ్డ దేవుని ఎట్టుంటది ఆడిబిడ్డను పండుగ పొడుగులు కచ్చుకుని రేఖలు పెట్టి సాగు వెళ్తే అన్నలు ఉన్నదాలు ఆచున్నదాలు పెట్టిపోయకున్న పేరున్నదాలు అవగారిలు ఎత్తుండాలి వెంకటేశ్వర గుళ్ళు కలిగి ఉండాలి ఇది అవగారిలు ఎత్తుండద్దు అవగారింటి కాడ ఏడాది 12 పండుగలు జరగాలి 12 శ్రీరేఖ దొరగానని దీవించి దివనార్థి పెట్టుకుంటూ పోతుంది ఆడిబిడ్డ దీవెన కట్టం ఉంటుంది కన్న తల్లి కట్టమంటే ఎప్పుడు పోయినా కానీ కన్న తల్లి కాళ్ళు మొక్కి ప్రయాణం చేస్తే ఎప్పుడు మన శుభం జరుగుతుంది తమ్ముడా మన వారి పట్టమవుతాం అయ్యయ్యో తమ్ముడా నాదై తమ్ముడా అయ్యో తమ్ముడా నాదై తమ్ముడా నువ్వు వినాడ పేనా గణాడా పలవరి అస్సామ కింద కావాలి నిజంగా తారు మీద కావాలి పలవరి కత్తిర కింద కావాలి ఇది కత్తిర మీద కావాలి ఇడుదోడు పోయి తోడుతోనే రాబూరా బలముతో డీర నువ్వు పోయిరా బాతుకు బలాను నువ్వే రావాలి ఒట్టి బట్టల నువ్వే పోవాలి పైలో బట్టల నువ్వే రావాలి తమ్ముడా వీరయ్య ఆడిబిడ్డ దివిని పెట్టిన పోయిరా పో తమ్ముడని ఎప్పుడు సాగనంపింది భగవంతుడు గుర్రం కళ్ళ పట్టుకుని ముందు పోతాడు అక్క మాకలు వెనకత్తాను నా తమ్ముడు పోతాడు కానీ తమ్మునికి ఒళ్ళు పడుతుంది అది బాగా మంతుడు దేవుడు వీరయ్య బాగా మంతుడు దేవుడు వీరయ్య దేవుడు వీరయ్య ముందర పోతాడా అక్క మంకాలి వెనక వస్తాడా తమ్మునికైతే ఒళ్ళు పడతాదా తమ్మునికి ఎదురుగా ఎవరత్తారా నువ్వు మళ్ళీ సాకలైతేరా
ఓలేడన్నము ఓడి కట్టేరా మాలబట్టారు మర్తానేసేరా సగలు ఎదురాయే చక్కని వల్లాయే మంచనాగి వలిపోతున్నారా ఒరే బామా కొల్లో మంచిగున్నారా ఈ ప్రకారం అక్క మంగలి ఒళ్ళు పడతాను తమ్ముడా నువ్వు పోతాంటే సాకలం ఎదురైంది సాకలం ఎదురైతే చక్కని ఒళ్ళు ఓలడన్నం ఎదురైతుంది ఒళ్ళు మచ్చుకుంది మాచిన పట్టు ఎదురైతే మగం మచ్చుకుంది మాంచనాగ వెలుగుతుందంటే బూడిదల గాడిది ఊరుతుంది గాడిది వరంగా ఊరికి పోయినా పల్లెకి పోయినా పైన మంచిగా జరుగుతుంది తమ్ముడా సకిన గీతిగలి యక్షి మీద పడతాయి ఉరకబిట్ట కిందికి మీదికి పోతుంది కాబట్టి అదే సకిన గీతిగలి యక్షి మీద సకిన ఒళ్ళు మచ్చుకుంది తమ్ముడా కొడు నొక్కలు నాకు కున్నడతాడు రెండు నక్కలు ఎదురు నడతాయి నక్క దరిద్రమే నయమే వాళ్ళు ఇక పోరా తమ్ముడా అక్క మంగలి ఊరు పెడదాకా జగనపిందాట దేవియా నువ్వు నాతో రాకు అదరా నాతో చూస్తున్నా సలిసీమని సంకల పెట్టుకున్నట్టు పిల్లికి రొయ్యల మూల తాడు కట్టుకున్నట్టు అనిపిస్తుంది నాకు ఇంతసేపు నేను ఎప్పుడో పోదాం చూస్తాను ఎందుకంటే మానవారి పట్టం పోవాలి మానవారి మరదలు చూడాలని నీ కోరిక అదే నా కోరిక తమ్ముడా వెళ్ళిపోక ఆడోళ్ళ పైన కుంటి పైన ఆడోళ్ళు ఎమ్మడైతే ప్రయాణం తాగదట్ట తమ్ముడా నేను వస్తే సలిసం సంకలు పెట్టినట్టు పిల్లికి రోజులు మొదలు కట్టాడు పిల్లికి రోజులు మొదలు తాపుకొని కొట్టేసుకుంటుంది సలిసం సంకలు పెట్టుకుని చిట్కన కొట్టదా నామోను పక్కన పెట్టుకుంటే కాటేస్తుంది అందుకే అంటావు తమ్ముడా పోయిరా పోతామని దీవనార్థి పెట్టింది అప్పుడు భగవంతుడి గీదా గీద వరకు చక్కర రెండు పరాదాలు ఎప్పుడు మొక్కిండు అక్కపద మొక్కపై గచ్చ మీద పడ్డా అక్కపద మొక్కపై గచ్చ మీద పడ్డా గుర్రమోత ఉన్నదా గురుడుపోత ఉన్నాడా గుర్రమోత ఉన్నదా గురుడుపోత ఉన్నాడా మనగలంటే లల్లవై మన్నవాడి దగ్గర గవ్వలంటే లల్లవై గండవాడి దగ్గర గుర్రమోత ఉన్నదే గురుడుపోత ఉన్నాడా దుమ్ములెత్త ఉన్నదా దుమ్ముగండ్ల పొడుగురా దుమ్ముల గుర్రమా గురువాడలాడరా అర్ధ గంటకి ఆర్యమడ పట్టవా ఆర్యమడ పట్టవే రానవత్తం ఉన్నాడా ఆర్యమడ పట్టవే రానవత్తం ఉన్నాడా అక్క పాదమ్మకి యాచ మీద ఎప్పుడు పడ్డాడా అర్ధ గంటకు ఆర్యమడ పట్టమచ్చుండు ఎన్నడెక్కని దేవుడు లోదోడలని తిప్పులు పుట్టాయి ఎన్నడెక్కని దేవుడు గుర్రాన్ని ఎక్కే వరకు లోదోళ్ళు మంట పుచ్చుకున్నాయి ఆర్యమడ పట్టమచ్చిన దేవుడు ఏమనడు పోతే చుట్టుపొడు బొద్దుగాలు పోలే చుట్టుపొడు బొద్దికి పోవాలి ఎడబట్ట వాటిని చుట్టుపొడు పోతే 7 రత్తల శాస్త్రమైంది ఎట్లయితే 7 రత్తల శాస్త్రం ఒక్క ఊళ్ళో ఎక్కువ చుట్టాలు ఉండద్దు ఎక్కువ చుట్టాలు ఉంటే ఏమైతుంది నా సొంత నిలువ కిలో ముండకోడు కల్లుడు అల్లుడు ఏమి చేసిండు పెద్ద తింటికి వచ్చిండు ఆ పెద్ద ఏమన్నది అల్లుడా ఊళ్ళు మర్చుకున్నా మాలు మర్చుకుందా రాజ్యం మర్చుకుందని కాళ్ళకు నీళ్ళు ఇచ్చింది కాళ్ళకు నీళ్ళు ఇచ్చినాక కడకచ్చుకున్నాడు అత్తయ్య అల్లుడా చిన్న బియ్యం పెడతాను ఈ అల్లుడు ఏం చేసిండు ఇది కాళ్ళు కడుక్కున్నాడా నా సొంత నిలువ కిలో ముడుకుడు దన వచ్చిండు కొబ్బరి ఇది చూసుకున్నాడు ఆ కుంకుమ తీసుకుని బొట్టు పెట్టుకున్నాడు ఈ అత్త అన్నమాడుతుంది కదా ఇంకో తింటికి పోతాను ఆ తింటికి వేయండి ఆ మా అల్లుడా ఊళ్ళు మర్చుకున్నా రాజ్యం మర్చుకుందాను అన్ని అన్నం తినవాళ్ళు ఎందుకంటే పెద్ద కింటి కాడ తిన బొట్టు పెట్టుకుని వచ్చిందని అక్కడ అన్నం తినవాళ్ళే అడిగింది అని అన్నం తినవాళ్ళే అంచెలు ఇంకో తింటి తిరిగి అట్లా 7 రత్తలు తిరిగారా మా అప్పటి దాకా పొద్దు అవుతాను ఎందుకంటే పెద్ద కింటి కాడ తినవస్తున్నా అందరూ అనుకున్నారు అని కడుపుల పెగులు తెలియాలన్నాక 7 రత్తలు తిన్నాడు మా మొండి సింతి చెట్టు అడ్డగోడు ఎక్కిన మొండి సింతి చెట్టు చింతాకు చూసుకుంటూ తింటాడు ఏమంటాడు బొట్ట నా భోజనం ఎత్త కొడుతువా అనేమో మరి సింత సిగ్గు నా సిగ్గు దక్కిద్దువా అనేమో ఈ ప్రకారంగా అనుకుంటా సింతాకు తింటాడు అల్లుడు పొద్దుకంగా అగో ముండా దిక్కువల్ల ముండా అల్లుడికి అన్నం పెట్టలే నువ్వే పెట్టవచ్చు బొట్టు పెట్టుకుని వచ్చిన నేను అనుకున్నా నిలువ కిలో మూడు కూడా నా ఇంటికి వచ్చినాక అన్నం అనేది ఉండద్దా బొట్టు పెట్టుకున్నా తిన్నాడు కానీ బొట్టు పెట్టుకున్నా మళ్ళీ నీటికి వచ్చిన నువ్వే పెట్టవచ్చు నేను అనుకున్నా 7 రత్తలు ఉంటే ఒక్కరు అన్నం పెట్టమ్మా సింతాకు తింటాడు అటువంటి ఏడబట్ట వాళ్ళు చుట్టుపోలి పోతే 7 శాస్త్రమైంది ఒక్క ఊళ్ళో ఎక్కువ చుట్టాలు ఉండద్దు అది ఎవరు పెట్టేదాకా అక్కడనే ఉండాలి భగవంతుడు ఏమి ఉంటుండే కానీ తినదాకా భగవంతుడు ఏమనుకున్నాడు ఇప్పుడు మానవారి పట్టం పోతానా అర్ధగంట కార్యం పట్టం వచ్చి ఇంకొక అర్ధగంట అయితే మానవారి పట్టం చేరుతా ఈ ఓనని చెప్పి భగవంతుడు దేవుడు వీరయ్యా భగవంతుడు దేవుడు వీరయ్యా గొప్పిటి గుర్రము దునుకోతున్నాడా గుర్రం కళ్ళము చేతుల పట్టేనా అయ్యో దైవామారాజు గుర్రమే దునుకోతాం గుర్రం కళ్ళము చేతుల పట్టేనా గుర్రం తీసేరా మధ్యలో చలకే ఉద్యోగ మధ్యకు దూసి కనుగురెట్టు దేవుడు వీరయ్యా దేవుడు వీరయ్యా పండుకున్నాడు దేవుడు వీరయ్యా
కానిగట్టి ఎప్పుడు వండుకొని ఉన్నాడు కానిగట్ట భగవంతుడు వండుకొని ఉండనా అడవి లోపల ఏమున్నది చక్కటి ఆట 2 నిమిషాలు వచ్చినాయి ఉడకపోయకుండా రెక్కలతో ఊగుతున్నాయి ఆట అడవి లోపల 2 గంట బొల్లి గుడ్డలు వచ్చే 2 తొడలు ఒత్తుతున్నాయి అడవి లోపల పదవ నాగంలో వచ్చింది ఎండ కొట్టుకుంటూ జగదమ్మ గొడుగు కొట్టింది సోగల తంపుల్లా దేవుడిల మోతల్లా గురు కొడితే దేవుడు వీరయ్యా ఉత్తరదానాలు ఎల్లో తొందల మోసా కొడితే దేవుడు వీరయ్యా ఉత్తరదానాలు ఎల్లో తొన్నాయా అడవిలో బాల దేవుడు వీరయ్యా సోగల తంపుల్లా దేవుడిల మోతల్లా కారురెట్టే వండుకున్నాడా భగవంతుడు కానిగట్టే సోగల చంపల జవడీల మోతల్లా ఆ కానిగట్టే భగవంతుడు పండుకొని ఉన్నాడు భగవంతుడు దరిద్ర ఇక్కడ ఉండంగా మరి ఇక్కడ దగ్గర 12 మెడ దూరం మీద ఒక జైతి నాగుల్లా నల్గొండారా జైతి నాగుల్లా నల్గొండారా నల్గొండ పట్ట మేలేటి ఈత మంతుడు జైతి నారాగా నరపు పాతి భారీ ఎవరు ఆడే బలాల కమల చెమ్మ కమల చీర గర్భా మందూరా 7 బిడ్డలు కలిగే ఉన్నారు 7 బిడ్డలు కలిగే ఉన్నారు అప్పుడు చూడము నారా భూపతి కర్రదనము పొల్లో భాగ్యము నారా భూపతి గర్భా మందూరా అంటే వాళ్ళు గాడుపు కొట్టుకపోతారు ఆడవాళ్ళు అట్లా కాదు ఆడవాళ్ళు అనగా మెత్తరి కులం మొగోళ్ళు అనగా గట్టి తెలుసు మొగోళ్ళు అంటే మక్కలు ఆందాలు కందులు ఇటువంటి వాళ్ళు అన్నట్టు బట్టలు అన్నట్టు అయితే నారా భూపతి గారు బాగా 7 బిడ్డలు ఆడలు అంటే ఉనక తవుడు అయితే నారా భూపతి గారు బాగా 7 బిడ్డలు పుట్టింది ఎత్తి ఏదైనా రాజ్యం అయితే వరిగడ్డలు మీసాలి అల్లిపోతాయని ఆ యొక్క 7 బిడ్డలు 7 మాటలు కట్టి 7 మాటల గిరివేసి వచ్చాడు 7 మాటలు ఏంటంటే నారా భూపతి బిడ్డలు ఎప్పుడైనా గిరివేసి ఉంచాను అప్పుడు నరాభూపతి అటువంటి రామరామండ రాజ్యం వెళ్ళకుండా అక్కడ ఉన్నాడు నరాభూపతి చరిత్ర ఎక్కడ ఉంది అప్పుడైనా చూడమమ్మా కానిరెట్ట భగవంతుడు వండుకున్నాడు నగలకొండ పట్ల చరిత్ర ఇట్టున్నాగా కానిరెట్ట భగవంతుడు వండుకున్న మాత్రం ఎక్కడ మాలే మందిని ఎండుకొండ దాపారమంద శివాజంగడు కన్నడార చూసిండు మరి అటువంటి వాళ్ళ పలపిచ్చు దేవ దాపల బ్రహ్మాండ కర్త అన్ని తెలిసిన కవిలేశ పత్తి నెత్తల గంగది పక్కల కవిరి 3 గుమ్మల వాడ ముక్కొండేశ్వరుడు పల్వదారి కొండలో వండుకున్న పరమాత్రుడు ఎప్పుడు కన్నడాలు చూచిండు నా కొడుకు వీరభద్ర సామర్థ్యంగా కానిగట్ట వండుకున్నాడు ఈడుకెళ్ళి నా కొడుకు మేనవారి పట్టం పోతే మానవారి పట్టంలో 300 గుర్రాలు 3000 ఎకల 400 గుర్రాలు 4000 ఎకల కూర్చుంటాడు గుర్రాల పదులు 7 గుర్రాలు 7000 ఎకల ఏ కత్తి కింద నా కొడుకు అతను అయిపోతాడు అలనాడు నా కొడుకు అటువంటి సూరమ్మ గర్భాన పుట్టనంటే అంకించి బుంకించి అతి నేర్పులు రాయచ కొడుకు లక్కులు కరిగించి అగ్గి తడవనిలో మనసు కరగదీసి వీరభద్రుడు పటమారి బీరేన అటువంటి సూరమ్మ గర్భాన పుట్టమన్ను ఇవాళ పెళ్లి జోరు పుట్టించి వచ్చిన పెళ్లి విన ప్రేమలోటి అక్క మంగాలి వేడికి వచ్చి కానట్ట వండుకున్నాడు మరి నా కొడుకు మానవారి పట్టం పోతే ఎగరుడని పిరికడ బండారి చేతబట్టుడు శివశంకరుడు పిరికడ మీద చేతబట్టి అటువంటి జైతనాల కొండ పట్ట మీద నరభూతమైన మైసోగుతున్నాడు అమ్మా ఇక్కడ యువతి చేతబట్టి అటు నరాబోతున్నప్పుడు మైసోగిండు కూర్చున్న నరపతి ఎక్కలేని ముగుబుద్ధి పుట్టింది మరి ఏమనుకున్నాడు నేను 7 బిడ్డల కన్నా 7 మేడలే గిరివేసి వచ్చిన నా బిడ్డలకు ఒక్కసారి ఆటో చేరి పెట్టబోతు ఇవాళ పెద్దల కత్తది పెత్తన మస బాలల కత్తది బతుకమ్మడుగా పిల్లగల్ల కత్తది పీరీల పండుగ ఒక్కసారి నా బిడ్డలకు ఆటో చేరి పెడుతున్నాండి మరి ఊరు సాటం చేస్తే నా పరవాన్ని వెళ్ళంపండి అరే నా పరి నరక మెడకేసుకుని ఊరంతా సాటం చేసి రారా ఊరంతా ఏమన్నా సాటం చేయి నారా భూపతి బిడ్డలు 7 బ్రాహ్మలారా 6 బ్రాహ్మలాల అటువంటి పెద్దక్క పద్మగానే మేడకచ్చి ఆడ సగని ఆటలాడుకొని పాడ సగని బాట పాడుకొని ఎవరి మేడలే వాళ్ళు మన ఊరంతా చట్టు చేసిరా పోరా రాజు మాట విన్నా నా పరివాడనైనా ఆ డబ్బు మెడగేసుకొని ఇల్లు గల్లి గల్లి తిరుక్కుంటా కింద వాళ్ళు ఎవరో ఎన్నో లెవెల్ చూస్తావా మరి అటువంటి నరభూపతి బిడ్డలు 7 బ్రాహ్మణులు ఒక్క పెద్ద మాలకచ్చి ఆట ఆడుకోను అప్పుడు ఊరది ఇప్పుడు సాటం చేస్తున్నాం నారదొండ బిడ్డలున్నారు నారదొండ బిడ్డలున్నారు మారచ్చ మగలున్నారు మారచ్చ మగలున్నారు బొమ్మలు కదే వరమ రామ బంగారి బొమ్మలున్నారా
బంగారు బొమ్మలున్నారు ఆరుగురు బాల తేరా పెద్దక్క పద్మగా నేరా పద్మగాల్ని మడక తేరా బొమ్మల వతమున్నారు భ్రమల వతమున్నారు బాగున్న ఓయకలారా లేచిన ఓయకలారా అలా బలై తీసుకున్నారా ఎవరి మాటాలంటమన్నారు ఎవరిగా నమ్మలుకుతున్నారా అన్ని కడుపు అనుకుంటున్నాను గట్టగాదే చేసినట్టు ప్రేమ ప్రేమ అంటారు ఏం ప్రేమ అయితే ఇంత గట్టి కట్టుకుంటా అనుకుంటావు 7 మేడల్లో ఉంచిన మన నాయన ఒకనాడు మన గాడ సెలవెట్లే ఇవాళ మన నాయన బుద్ధిలో పడి దేవుడు వచ్చిండు పెద్దల కత్తది పిత్ర మాత బాల కత్తే బతుకమ్మ పండుగ పిల్లగల్ల కత్తది పీరిల పండుగ మనకు ఆడ సెలవు పెట్టిండు కానీ ఇక్కడ మనం ఆట ఆడుకుందామా ఇక్కడ ఆడుకుంటే మన బాబుని రమ్ము చూస్తాడు ఇక్కడ ఉష్కున్నది మన మట్లాడు మన బాబు చూస్తాడు ఏది ఈ సొంటకాలక్కది ఇది రక్కది ఈ కమరాత్ది ఇది పెద్దక్క పద్మగన్నది అని పేర్నలు పెడతాడు ఇక్కడ ఆడుకోవద్దు మనం పీఠమి లగ్గమెత్త పితకూరు ఉండకూడు చెల్లె కొట్టవాడు శత్రున్నాడు కన్న బిడ్డలు చంపవాడు కరుడు ఉన్నాడు మన నాయన మంచివాడు కాదు అంతన్న పేరునాలు పెడతాడు మనం ఇక్కడ ఆటాడుకోదు ఆగం బయలు పాఠశాల గుండు కాడ మనం ఆడసక్కని ఆటలు పాడసక్కని పాట పాడుకుందాం మన ఇష్టమైనట్టు ఆడుకోవచ్చు మరి ఎటువంటి బ్రాహ్మలైనా నారదొండ బిడ్డాలమ్మ వరమరమా నారదొండ బిడ్డాలమ్మ వరమరమా ఎడగూరు బ్రాహ్మణమ్మ వరమరమా ఊరు బయట ఉన్నదమ్మ వరమరమా పడమంతా పడతాలే పోరమరమో గుండు వేటి గత్తారమ్మ వరమరమా గుండ్ర కంద చూసినారు రమ అయ్యా గుండి అంత చక్కదనే పోయకారో పిచ్చుముండ అటువంటి మాట మాట్లాడకూడదు ముద్దు కిస్సు ముద్ద ఈ గుండు ఇంత చక్కదనం ఉన్నది అక్క ఈ గుండు కూడా మనం ఆట ఆడుకుందాం ఏమాట ఆడుకుందాం ఏమాట ఆడుకుందాం ఆట ఆడుకుందాం ఏంటి అది మొగోళ్ళాట మొగలాటనా ఆడదామా అది అటువంటి కాదు గొట్టి గొరకాలొట్టి వాళ్ళ అది మొగోళ్ళాటే సిరవని ఆడదాం అది ఆట పనికి రాదు మరి అన్ని మొగోళ్ళు ఆడలేవి ఆడోళ్ళు ఆటలు వేరే ఉంటాయి అవి ఇది అటువంటి పెద్దల కత్తది పిత్రమాస వాళ్ళ కత్తే బతుకమ్మ పండుగ కాదారి గౌరమ్మ పాట గౌరమ్మ పాట తర్వాత బతుకమ్మ పాట శ్రీలక్ష్మి మేమలే గౌరమ్మ చిత్రమైన దోదనాడా గౌరమ్మ ఇంత కోట అంత కోట గౌరమ్మ రాజుగారి పల్లె కోట గౌరమ్మ పల్లె కోటలెక్కి పత్రులు పోయంగా బంగారు ముల్లవరవే గౌరమ్మ దొంగలేమో దోతిరి గౌరమ్మ ఉత్తరాచడి కింద ఆడ తిరగలాల పాడ తిరగలాల కరగ తిరగలాల రానువని అడుగురు రంగు తంగడు పువ్వు తీరుతో రాతలో తారుగోరంటూ ఘనమైన పొన్న పువ్వులే గౌరమ్మ గంటల్లో పడ్డాలమే గౌరమ్మ కాయగారేనమండే గౌరమ్మ దూరాన్ని పిచ్చి ఉన్నటువంటి పాటలు పాడకూడదు పాట అద్దే అక్క సుద్దరు వాళ్ళని అదే వేరే ఆట ఆడుకుందాం ఈ గౌరవ పాట ఆయనకి ఏమున్నది ఉయ్యాల రమ 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 ఉయ్యాల రమణేశ్వర ఉయ్యాల రమ 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 ఉయ్యాల రమణేశ్వర ఉయ్యాల రమ రానందు ఉయ్యాల రఘవేత్తరాజు ఉయ్యాల పదమడతలంట ఉయ్యాల పదేవిడికేరు ఉయ్యాల పదంత బాగుతో ఉయ్యాల పడుకోయ చెల్ల ఉయ్యాల ఇటువంటి ఆరుగురు బ్రాహ్మణులు కాదు నరము 10 బిడ్డలు ఆగమేలు పడతల గుండకాడం అటువంటి బ్రాహ్మణులు ఆరుగురు ఆట ఆడతాను అందరికన్నా చిన్నది కడగొట్టు బాల కన్న కమరత్తం పెద్దక్క పద్మ కన్నా తొడ మీద వండుకున్నది ఒరి పండుకున్న కమరతమ్మ పండుకున్న కమరతమ్మ కలారాణి కలగన్నదా ఏడుల పలమారు సంతోన కలికి సుమనాల బాయే ఉన్నది బాయి కాలాలు బాలాగన్నదా ఏమిటి చెల్లమ్మ కలరాని కలగననే ఏమి కలగన్నాం చెల్లి కలలోనే మునిమునేశ్వరులు వచ్చి అయ్యలు ఆచరణ వచ్చి తిరుపతి తిరగ పోతారు తిరుపతి పోతారు నా దాదు బట్టి